అందరికీ నమస్కారము. ఈ ఖమ్మం జిల్లా నిజంగా అంటే చాలా విద్యావంతమైన జిల్లా. జ్ఞానవంతులు, తెలివివంతులు, అన్నిట్లో ఉన్నత స్థానం ఉన్నవాళ్ళు. దాంట్లో మా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్లు చాలా జ్ఞానం గల వాళ్ళు, అంటే తెలివి వాళ్ళు. ఇప్పుడు మీరు చూసారంటే అన్ని క్యాడర్లు కూడా ఉమెన్ చాలా ముందడుగులో ఉంటుంది. ఈ ఖమ్మం జిల్లాలో అంటే ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మేము, ఇంతకుముందు మన జనరల్ సెక్రటరీ గారు నాగరాజు గారు చెప్పినట్టుగా, ఇది స్థాపించబడిన దగ్గర నుండి కూడా సునీత మన మెంబర్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెంబరు. ఈరోజు ప్రతి ఉమెన్స్ డే కానీ, ఏ ఫంక్షన్ అయినా, ఏ మీటింగ్ అయినా కానీ చాలా చాలా చురుకుగా తను ఉంటూ అందరితో కలుపుగోలుగా తన కూతురుతో సహా వచ్చి ఇక్కడ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేది, ప్రతి ఒక్క గేమ్లో కూడా. ఈరోజు లేదనగానే కొంచెం నాకు చాలా బాధేసింది. నిజంగా నేను అంటే చాలా ప్రేమించే వ్యక్తిలో తను కూడా ఒకరు. తన కుటుంబానికి కూడా, తన పిల్లలకు అందరికీ ఈ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన నేను గాఢంగా వారిని అంటే సానుభూతి తెలియజేస్తూ, ప్లస్ వారికి నా తరపున, మన తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున వాళ్ళకి ఏది అవసరం ఉన్నా, ఎప్పుడున్నా వారి కుటుంబానికి కూడా నా వంతు సహకారాలు అందిస్తానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు శిల్పా మేడంని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి విచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే విచ్చేసిన మహిళలందరికీ, ప్రోత్సహిస్తూ వచ్చిన పురుషులందరికీ కూడా మరి హృదయపూర్వకమైన సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వార్మ్ వెల్కమ్. సృష్టికి మూలం మగువ, ఆకాశంలో సగం, అవనిలో సగం మహిళ. కాస్త ప్రోత్సహిస్తే అవకాశాలలో సగం, అంతకు మించి అని నిరూపించుకుంటున్నారు మహిళలు ఈరోజు కదండి. కాస్త ప్రోత్సాహాన్నిస్తే అంతకు మించి అని నిరూపించుకుంటున్న మన డే, మనం సెలబ్రేట్ చేసుకున్న మహిళా దినోత్సవం ఏంటంటే మరి మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారు వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకున్న యొక్క డేని ఉమెన్స్ డే. సో లెట్స్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. మన దగ్గర వచ్చిన గౌరవ అతిథులందరినీ కూడా మరి వేదిక మీద ఆహ్వానిద్దాం. మొట్టమొదటిగా మరి శ్రీమతి నిర్మలా గారు, స్టేట్ ప్రెసిడెంట్, వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఐ ఇన్వైట్ శ్రీమతి నిర్మలా గారు, స్టేట్ ప్రెసిడెంట్, టు కమ్ ఆన్ టు ద డయస్. థ్యాంక్ యూ మ్యామ్. మరి యొక్క అసోసియేషన్కి ముఖ్య సలహాదారుగా ఉన్నారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా గారు ఇక తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ముఖ్య సలహాదారుగా ఉన్నారు.
రిజల్ట్ బాగా ఉండాలి అని అంటే నా దృష్టిలో కంపల్సరీ వాళ్ళ ఒక ఫాదర్ కానీ హస్బెండ్ కానీ బ్రదర్ నుంచి సపోర్ట్ చాలా ఉండాలి. అలా సపోర్ట్ ఉంటే మనం ఇంకా ఎక్కువగా అంటే మన యొక్క ఉమెన్ పవర్ అనేది ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుంది అని అంటే మన బెస్ట్ వర్షన్ మనం ఎప్పుడు బయటికి తీసుకురాగలుగుతామంటే మనకి మంచి సపోర్ట్ ఉన్నప్పుడే అది బయటకు వస్తుంది. అలాంటి సపోర్ట్ ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళందరూ మన ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఇలాగా ఇంకా ఎంకరేజ్ చేసి చాలా దూరం నుంచి వచ్చి కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి అందరికీ ఉమెన్స్ డే విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు మహిళల్ని ప్రోత్సహిస్తున్న పురుషులందరికీ కూడా ఈ యొక్క సాయంకాల వేళ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మహిళలు ఎవరు ప్రోత్సహిస్తే ముందుకెళ్ళే వాళ్ళు కాదు, డిసిషన్ మేకర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా. ఎందుకంటే పుట్టుకనిచ్చేది వాళ్ళే, ఫస్ట్ టీచర్ వాళ్ళే. సో అన్ని విధాల వాళ్ళు ఎప్పుడు డిపెండెంట్ అనుకుంటారో అప్పుడే బలహీనత అవుతారు. మనం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు మనమే డామినేటెడ్గా ఉంటే ఆటోమేటిక్గా సొసైటీ మొత్తం కూడా మనం డామినేట్ చేయొచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హైదరాబాద్ నుండి విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా మేడం గారికి, స్టేట్ మీడియా సెక్రటరీ రామచంద్రరావు గారికి, స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ రాజు గారికి, మన ఖమ్మంలో మనకి చైర్మన్ మన మధ్య శ్రీనివాసరావు గారికి, సూర్యాపేట ప్రెసిడెంట్ వీరయ్య గారికి, నిమ్స్ నుండి మన కోసం అంత దూరం నుండి వచ్చిన మేరీ మేడం గారికి, కమలకుమారి మేడం గారికి, మరియు సుమన్ గారికి, స్టేజ్ మీద 3 డిఏ వాళ్ళు ఉన్నారు. భవానీ మేడం, కాంతకుమారి మేడం, మౌనిక మేడం. డిఏ వాళ్ళు ఖమ్మంలో ఎంతమంది ఉంటారు? ఒక 10-15 మందిలో 3 డిఏ వాళ్ళు ఖమ్మంలోనే ఉన్నారు. అది మన స్టేజ్ మీదనే ఉన్నారు, మహిళలే. అదే మనకు వచ్చిన గౌరవం. అందరికీ మన స్పెషల్గా డిఈ మేడం గారు, శిల్పా మేడం గారికి, ఈరోజు ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు వెంకటరమణ మేడం గారికి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారికి, జిల్లా జనరల్ సెక్రటరీ ఆరోగ్యం బాగలేకపోయినా ప్రభాకరాచారి గారు ఉదయం వచ్చి మళ్ళీ వెంటనే వచ్చారు. ప్రభాకరాచారి గారికి, ట్రెజరర్ అటెటో చూస్తుంటారు శ్రీరామ్ నవీన్ కుమార్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలిసి ఇండియాలో ఒక ఉద్యోగ సంఘంలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంటే నిర్మలా మేడం గారు. ఓకేనా మేడం? జిల్లాలోనే మీరు ఏ స్టేట్లోనైనా చూడండి, ఒక్క స్టేట్లో కూడా రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలు లేరు. రాష్ట్రానికి అధ్యక్షురాలు మహిళలుగా లేరు. ఓకే, కరెక్షన్. థ్యాంక్ యూ సార్. అది మన తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్కే ఆ ఘనత దక్కింది. అందులో ఒకటి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యి ఫస్ట్ మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఖమ్మంలోనే చేసుకోవాలని ఫస్ట్ మన ఖమ్మంకే మేడం వచ్చారు. ఆ ఘనత కూడా మనకే దక్కింది. మేడం చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకు అంటే 2016 నుండి నాకు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్తో పరిచయం ఉంది. ఆ రోజు నుండి నిర్మలా మేడం గారు, సంపత్ కుమార్ స్వామి గారితో సహా ఆ సార్ ఏ అడిగేస్తే ఆ అడుగుతో సమంగా, సారుతో సమంగా, అంటే సారు జంటు, నేను మహిళ, నాకేం తక్కువ అని సమంగా అడిగేసి ఇంతవరకు వచ్చారు. అందుకే సార్ తర్వాత ఆ స్థానం మేడంకి దక్కింది. ఎంత కష్టపడ్డారంటే, ఇప్పుడు మనం ఈ సంవత్సరానికి ఒక్కసారి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మనం ఎంతో వెళ్ళాలా వద్దా అని కొంచెం నీరసపడతాం. కానీ 2016 నుండి నిర్మలా మేడం గారు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా ప్రతి మండలానికి అసలు అలుపెరగకుండా తిరిగి తెలంగాణ రాష్ట్రంలోని ఒక మహిళా అధ్యక్షురాలైందంటే అసలు ఇంకొకళ్ళు ఆమెకు పోటీ రాకుండా అంత తిరిగి ప్రతి ఒక్క తెలంగాణ ఎంప్లాయీస్ తనకి సుపరిచితం. ఇంకొకటి ఏంటంటే, తను నిమ్స్లో మనలానే ఉద్యోగం
చేస్తుంది. ఆమె ఏమో హౌస్ వైఫ్ కాదు, ఆమెకి వేరే బాధ్యతలు లేకుండా ఏం లేదు. నిమ్స్లో మన ఉద్యోగం చేసుకుంటూ వచ్చే ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, మొన్న కరోనా టైంలో ఎంతోమంది మేడం కన్సల్ట్ అయ్యారు హెల్త్ బాగాలేని విషయంలో. వాళ్ళందరినీ మన తెలంగాణ అసోసియేషన్లో మేడంకి తెలిసిన వాళ్ళని ఎంతమందికి ఫోన్ చేస్తే అంతమంది ప్రాణాలు రక్షించిన ఘనత మేడం గారికే దక్కింది. సమాజంకి మనం ఏం నేర్పిస్తున్నాము, వచ్చే సమాజంకి మనం ఏం చూపిస్తున్నాము అంటే అలాంటప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పినారు, తల్లి దగ్గర నుంచే మంచి మాటలు రావాలి, తల్లి దగ్గర నుంచే మంచి ప్రవర్తన రావాలి. అలాంటప్పుడే సమాజం అనేది మంచిగా అవుతుంది. మన సమాజం మంచిగా వాళ్ళైతే తల్లిలారా చెల్లెలారా మనం మంచిగా ఉండాలి, మనం మంచిగా నేర్పించాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం కల్పించాల్సింది. అదేవిధంగా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీ అనేది 2001లో స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు మన గోపాల్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఈ సంఘంతో నాకు గత 23 సంవత్సరాలకి ఈ సంఘంతో నాకు సంబంధం ఉంది. ఇవాళ ఒక గొప్ప విషయం ఏంటంటే మరి నిర్మలా గారు గత 13 సంవత్సరాల నేను చూస్తున్న ఈ ఆర్గనైజేషన్ అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆమె ఏంటంటే ఒక మహిళ అయ్యుండి కూడా ఇవాళ స్టేట్లో ఏ సంఘానికి కూడా స్టేట్ లెవెల్ అసోసియేషన్కి ఒక మహిళ ఎక్కడా లేరు. ఫస్ట్ టైం నిర్మలా గారు అయ్యారు. చాలా సంతోషం. ఎందుకంటే టీ అనేది తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి గెస్టెడ్ నాన్ గెస్టెడ్ అందరూ అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సంఘాల కలయిక. ఇది దాదాపు 47 ప్రభుత్వ సంఘాలతోటి ఆనాడు ఏర్పాటు చేశారు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ తోటి కూడా నా జీవనం కొనసాగుతుంది. మరి ఈ సందర్భంగా నేను గెస్ట్గా పిలిచినందుకు కూడా మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మన ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు మరి వెంకటరమణయ్య గారు, అదేవిధంగా శంకర మహిళా విభాగ అధ్యక్షురాలు, మరి అదేవిధంగా నాగరాజన్న అధ్యక్షుడు మరి జెండర్ విభాగానికి కూడా, అదేవిధంగా భవానీ గారికి, మౌనిక గారికి, కాంతాకుమారి గారికి, మరి శిల్ప గారికి, ఇక్కడ ఉన్నటువంటి జయలక్ష్మి గారికి, ఇంతకుముందు ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా చారి గారు అదేవిధంగా కోటయ్య గారికి కూడా పేరు పేరు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇది మహిళా దినోత్సవం అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తారీఖున జరుపుకుంటున్నారు. మరి వాళ్ళ మహిళలు ఇవాళ అన్నింటిలో ఉన్నారు. మరి ఏదైతే 33% రిజర్వేషన్ పెట్టారో ఇవాళ 33% దాటిపోయింది. ఇవాళ దాదాపు కొన్ని డిపార్ట్మెంట్ చూసినట్టయితే 50% కూడా వచ్చినటువంటి స్థితి ఉంది. ఆనాడు వెనకబడ్డ మహిళలైన వరడు పోయింది. ఇప్పుడు ఇవాళ ముందున్న మహిళల వెనకాడికి కూడా ఇవాళ వచ్చింది. మహిళలు మా లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, అదేవిధంగా రాజకీయాల్లో కానీ, జడ్జీలకు కానీ, పీపీలకు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అన్ని రకాలలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఇవాళ డెవలప్మెంట్ సాధించారు. ఇవాళ ఏదైతే గ్లోబలైజేషన్లో ఇవాళ మహిళలు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని రంగాల్లో ఇవాళ ముందుకొచ్చారు. మరి మార్చి 8 అంటే మహిళా దినోత్సవం ఒక్కరోజే కాదు, వాస్తవంగా ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవం కూడా అని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది. మన తల్లి కానీ, మన వైఫ్ కానీ, లేదంటే మన అమ్మాయి కూడా ఉండొచ్చు. ప్రతి చోట మహిళలు ఉంటారు. ఇవాళ జనాభాలో నేను పిహెచ్డి చేసిన సబ్జెక్టు కూడా లాలో డాక్టరేట్ నాది, లాలో పిహెచ్డి కూడా జెండర్ జస్టిస్ మీద నేను పిహెచ్డి చేశాను. మన ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో చేసినప్పుడు రంగారావు గారు కూడా అన్నారు, ఇది ఇట్లాంటి డ్రై సబ్జెక్ట్ వద్దు శ్రీనివాస్ రెడ్డి అంటే కూడా నేను లేదు సార్, వాళ్ళకి మనం మహిళల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మన దేశం డెవలప్ కావాలంటే పివి నరసింహరావు గారు కూడా, మా రేణుకా చౌదరి గారు కూడా చెప్తారు. ఎందుకంటే మహిళల వెనకబాటు ఎప్పుడైతే ఉంటుందో ఇవాళ దేశం 50% వెనకబాటు జరుగుతుంది. అందువల్ల వాళ్ళు ముందున్నప్పుడే మన దేశం యొక్క ఆర్థిక స్వాతంత్రం కూడా కంపల్సరీ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మీ అందరూ కూడా ఇంతమంది ఇంతసేపు మార్నింగ్ 10 o'clock నుంచి వచ్చారని నాగరాజన్న మన వెంకటరమణ గారు చెప్పారని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి రకరకాల ఆటలు ఆడించి ఇవాళ మీకు రకరకాల గేమ్స్ పెట్టి చిన్న చిన్న పోటీలు పెట్టి మీ అందరికి కూడా విజేతలు చేసి ఇవాళ మీరు ఇంత యాక్టివ్గా మార్నింగ్ 10 గంటల నుంచి ఇప్పుడు దాదాపుగా 5 అవుతుందంటే ఎంత ఓపిక ఉందో కూడా ఈ సందర్భంగా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలి. నా వంతుకు ఒక లాయర్గా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా వల్ల ఏ సహాయ సహకారం కూడా అందజేస్తాను. ఎందుకంటే మనము ఈ సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొన్ని సంఘాలు ఉన్నాయి, టీజీఓ ఉండొచ్చు, టీఎన్జిఓ 2 సంఘాలు ఉంటాయి, గెస్టెడ్ ఆఫీసర్లకు ఒకటి, నాన్ గెస్టెడ్ ఆఫీసర్లకు కూడా ఉంటుంది. కానీ ఇది ఆ రోజు నుంచి గెస్టెడ్ నాన్ గెస్టెడ్ అంటే అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కూడా అందరినీ కూడా సమానంగా చూసి వాళ్ళు ఎవరు కూడా ఎట్పార్ విత్ ఆడోళ్ళు మగోళ్ళు ఎట్లా కాదో ఇవాళ ఏ ఎంప్లాయీని కూడా తక్కువ కాదు, అందరు ఎంప్లాయీని ఒక ఎంప్లాయీలాగా చూసినటువంటి సంఘం మన తెలంగాణ ఎంప్లాయీ అసోసియేషన్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మన డిస్పారిటీస్ వేరియస్ అంతరాలు ఉండొద్దు. నువ్వు గెస్టెడ్ నేను నాన్ గెస్టెడ్ అని కాకుండా ఆ రోజు మంచి ఆలోచనతో పెట్టడం కూడా టీ అని పెట్టారు తెలంగాణ ఎంప్లాయీ అసోసియేషన్. టీ అని పెట్టడంలో కూడా
మన మంచి ఉద్దేశం ఉంది. ఎందుకంటే టీ అనేది మన జీవితానికి పెనవేసుకుపోయింది. టీ తాగకుండా ఎవరు ఉండలేం. బహుశా టీయో కాఫీ ఏదో ఒకటి తాగుతాము. అట్లది ప్రపంచం మొత్తం కూడా ఉన్నటువంటి ఆ పేరు దీంట్లో తీసుకున్నారు. యాదృచ్ఛికమో కాకతాళీయమో కావాలని పెట్టారు కూడా, ఏమో తెలవకపోవచ్చు నాకైతే, కానీ మంచి పేరు కూడా బాగుంది. మరి ఇట్లాంటి సంఘాన్ని మన ఖమ్మం జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల మేడం గారు మరి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండి మరి వాళ్ళ ముందుకు తీసుకుపోతుంది. ప్రతి జిల్లాలో కూడా మరి భారీ ఎత్తున ఇట్లాంటి సంఘటనలు సందర్భాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎన్ని జిల్లా వాళ్ళు రమ్మన్నా కూడా రాకుండా మన ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో మమకారంతో మరి మా ఖమ్మం జిల్లాకు వచ్చినందుకు కూడా నేను కూడా మీకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను మేడం. మీకు ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ దాదాపు అన్ని డిపార్ట్మెంట్లను చూశాను నేను. మరి దాదాపు 40 డిపార్ట్మెంట్లు ఇంతమంది మహిళలు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మీరు ఖచ్చితంగా ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా కూడా, లాయర్గా సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీకు ఏదైనా కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా మళ్ళీ ఎప్పుడు కూడా ఇట్నే డెవలప్ కావాలి. మీరందరూ కూడా కష్టపడితే మీ మేడం ఇవాళ ఒక రాష్ట్రానికి అధ్యక్షురాలు ఎట్లయ్యారు ఇందాక ఆ మేడం అన్నట్టుగా మీరు కూడా కష్టపడితే ఆఫీసర్లుగా ఇంకా మళ్ళీ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేడంకి 10 రోజుల నుంచి పోరాడుతున్నా మేడం కోసం. ఎంతోమంది పిలిచారు, ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు పిలిచారు మేడం రమ్మని. కానీ లేదు, ఫస్ట్ ఉమెన్స్ డేకి మీరు నా దగ్గరికి రావాలి. ఎందుకు అంటే నేను టీకి వచ్చిన తర్వాత నాకు హెల్త్ పాడైందండి. హెల్త్ పాడైనప్పుడు జయా మేడం సహకారంతో మాట్లాడాలంటే ఏడుపు వస్తుంది. నిర్మలాని పిలిచా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె నాకు అమ్మే. మేడం అని నేను చాలా తక్కువ పిలుస్తా. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ ఎనీ టైం నేను మిడ్ నైట్ 2ంటికి ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హెల్త్ ఎలా ఉందమ్మా అని అడుగుతారు. అంత మంచి తల్లి నాకు దేవుడిచ్చిన తల్లి. ఆమెను ఇక్కడ సన్మానించుకోవాలి. ఆమెకి నేను ఖమ్మం జిల్లా తరపున ఆమెను మర్యాదపూర్వకంగా ఇచ్చేయాలి అని చెప్పేసి నాగరాజ్ సార్ ప్రెసిడెంట్ గారు వద్దు అని అంటే అతనితో పోట్లాడి ఈ మహిళా దినోత్సవం చేయడానికి కారకురాలయ్యాను. మేడం మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా చాలా వందనాలు సార్, ధన్యవాదాలు. సారు మన కోసం హైదరాబాద్ నుంచి వచ్చారండి. సార్కి 4 డేస్ నుంచి ప్రత్యేకంగా ఫోన్ చేస్తున్నా, సార్ మీరు రావాలి, మీరు మా మహిళకి సపోర్ట్గా ఉండాలి, మీరు తప్పనిసరిగా మళ్ళీ టీలోకి రావాలి అని అంటే ఆయన కార్యక్రమాలు చాలా వదులుకొని కూడా మన దగ్గరికి వచ్చారు. సార్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మహిళా దినోత్సవం ఇంత ఘనంగా జరగడానికి నవీన్ సారు, మా ప్రెసిడెంట్ నాగరాజ్ సారు, వీళ్ళిద్దరు సహకారమేనండి నాకున్నది. మా చారీ సారు అలిగారు. ఆయన అలిగాడని ఆయన మీద నేను కూడా అలిగాను. ఎందుకంటే నాకు ఆ హక్కు ఉంది. మహిళగా ఒక కుటుంబ సభ్యురాలుగా ఆయన మీద అలిగే హక్కు నాకుంది కాబట్టి అలిగి నేను తనని పిలవలేదు. అందుకే సారీ, క్షమించండి. ఇంకొకటి ఏంటంటే మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఉద్యోగంలో కానివ్వండి, బయట కానివ్వండి, ఏదైనా సరే జీతాలు మొన్నటి వరకు సరిగా రాలేదు. ఎన్నో సమ్మెలు చేసాము, రోడ్డు ఎక్కాము, తర్వాత కలెక్టరేట్కి వెళ్ళాము, కలెక్టర్ గారిని కలిసాము, ఎన్నో చేసాము. దయచేసి మన సమస్యల గురించి మనము మహిళలుగా వాళ్ళే పోరాడాలి, వాళ్ళే చేయాలి, మనకి రావాలి అని కాదు. మనం మాట్లాడితేనే మన సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఏదైనా సరే ఒక సమస్య ఉంది అన్నప్పుడు దయచేసి రావడానికి ప్రయత్నించండి. మన వంతు మేడం గారిని చిన్న సత్కారంతో మనం సన్మానం చేసుకున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదికలు అందించిన పెద్దలకి ప్రత్యేకంగా మన ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి వచ్చి మరి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ముఖ్యంగా అంటే ఎక్కువసేపు మాట్లాడదు, ఆల్రెడీ లేట్ అయింది అనుకున్నాను, కానీ ఒక చిన్న మాట చెప్పి క్లోజ్ చేస్తాను. అదే ఇందాక మేడం చెప్పినట్టు ఈ అలగడాలు అనే పదం ఇప్పుడు 2 సార్లు విన్నారు మీరు. సో జనరల్గా ఈ టీ ఫ్యామిలీలో ఉండేదేనండి. మెయిన్గా ఇన్ని అసోసియేషన్లు ఉన్నా నాకు ఈ అసోసియేషన్ అనుబంధం ఎందుకంటే ఆ అలక కొద్దిసేపు మాత్రం, మళ్ళీ స్టేజ్ దిగానే మళ్ళీ మా అక్క అంటే మేము, మా చెల్లె అంటే మేము, మా అన్నని అంటే ఆ కలగోల్పు ఫ్యామిలీ అనేదే ఈ టీ ఫ్యామిలీ. ఇట్స్ టీ అసోసియేషన్ కాదండి, టీ ఫ్యామిలీ. మేము ముద్దుగా పిలుచుకునే టీ ఫ్యామిలీ అంతే. ఇది అయిపోగానే మళ్ళీ అందరం కలిసి ఎక్కడో టీ తాగడానికో, లేదంటే ఏదైనా ఐస్ క్రీమ్ తినడానికో, ఏదైనా కొత్త షాప్ ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళడానికో అందరం కలిసి వెళ్తాం. అది ఈ అసోసియేషన్లో ప్రత్యేకత. సో మా స్లోగన్ కూడా టీ పంతం సిపిఎస్ అంతం.
సో దాని మీద చాలా విశేషంగా అంటే చాలా కష్టపడ్డా పాత పెన్షన్ని తీసుకురావచ్చే క్రమంలో చాలా గట్టిగా పోరాటం చేసేది టీ ఫ్యామిలీ టీ అసోసియేషన్ అండి. దానికి ప్రత్యేకంగా సెంట్రల్ నుంచి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సహకారంతో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్కు మాత్రమే నేను అధ్యక్షురాలను కాదు, నేషనల్లో ఉన్న ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్ఫెడరేషన్ దానికి కూడా నేను కన్వీనర్ని, నేషనల్ కన్వీనర్ని, ఉమెన్ కన్వీనర్ని. అదే కాకుండా సిపిఎస్ గురించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా మేము యాత్ర చేసాం. సిపిఎస్ దాన్ని రద్దు చేయాలని కూడా. ఒక మహిళా దినోత్సవము అని ఒక్కటే రోజు కాదు, ఒక మహిళగా నా తల్లిదండ్రులు కన్నందుకు నేను గర్వపడుతున్నాను, ఒక ఇంటి ఆడబిడ్డగా గర్వపడుతున్నాను, ఒక ఇంటికి ఇల్లాలుగా గర్వపడుతున్నాను, ఒక అక్కగా, చెల్లెగా, వదినగా, అన్నిట్లో కూడా ఒక మహిళ, ఒక ఆడవాళ్ళంటే నాకు 4 బ్రదర్స్, నేను ఒకే ఆడపిల్లని మా ఇంట్లో, మా అమ్మకి. అంటే మనకు ఎట్లుంటుందో చూడండి. మహిళగా అంటే అందరు ఏమన్నా అంటే ఆడపిల్ల పుట్టిందని, అయ్యో ఆడపిల్ల పుట్టిందా కష్టమేరా నీకు ఫ్యూచర్లో అంటారు. అట్లా కాకుండా అన్ని రంగంలో మనము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ఒకసారి స్టేజ్ మీద చూడండి, శిల్పా మేడం హై పొజిషన్, జయలక్ష్మి గారు హై పొజిషన్, రమణ మేడం హై పొజిషన్, వాణి మేడం, మౌనిక మేడం, కాంతకుమార్ మేడం, కింద ఉన్న మన అందరూ ఎవరు తక్కువ లేరండి. మీరందరూ కూడా ఎంప్లాయీసే, మనం ఎవరు కూడా తక్కువ కాదు. కింద ఎక్కడ ఉన్నా కానీ వీఆర్ ఆల్ వన్. నేను ఒకటే చెప్తున్నాను మహిళలకి, మనము గర్వపడాలి. ఎందుకు అంటే ఇల్లు అంత చక్కబెట్టేది మనమే. మన ఇంట్లో ప్రొద్దున లేవగానే మనము ఉద్యోగం చేసినా కానీ మన పని లేవగానే పడుకుంటప్పుడు అది ఏం చేస్తుంటే పొద్దున్న లేవగానే నేను ఇది ఈరోజు అన్నీ ప్రిపేర్ చేసి కుటుంబానికి సర్ది తిరిగి మళ్ళీ మనం విధులకు వెళ్ళి మళ్ళీ అవసరమైతే మళ్ళీ వేరే రాజకీయంలో పని చేసుకుంటూ మళ్ళీ సోషల్ వర్క్ చేస్తుంటూ మళ్ళీ ఎవరో బంధువులని ఎవరికి ఏదో ప్రాబ్లం వచ్చింది అనగానే మళ్ళీ మనము వెళ్తూనే ఉంటాం. ఈరోజు నాగరాజు అన్న ఈయన కూర్చుంటే ఆయన ఒక్కడేం కూర్చోలేదు, ఎక్కడ కూర్చొని చూడండి అక్కడ, అంటే విత్ ఫ్యామిలీతో వస్తాడు ప్రతిసారి. నేను చాలా సంతోషపడతా, ఎందుకంటే ఇంతకుముందు అన్నారు మనకు చాలా సపోర్ట్ అవసరం అని. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మహిళ బయటకు రావాలంటే మనం అనుకుంటాము ఇంత ఎదిగిపోయారు ఇంత చేసినంటారు, కానీ దాంట్లో ఉన్న స్ట్రగుల్ అది ఎవ్వరం కూడా వర్ణించలేంది. ఆ బాధ అనేది చెప్పలేంది. ఒక్కోసారి మనం లేట్ అయ్యి ఇంటికి వెళ్ళి ఇది పోయినప్పుడు మనకి ఎన్ని ఇది ఉంటుందో మీకు తెలుస్తుంది, అంతే కదండి. అంటే ఊరికేనే మేడం ఈరోజు పోస్ట్ తీసుకొని నిలబడి ఏదైంది కదా, దాని వెనక చాలా కష్టం ఉందండి. నాకు తెలంగాణ రాష్ట్రం మొత్తం నేను తిరిగాను. ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన గోపాల్ రెడ్డి సారు, సంపత్ సారు, వారిద్దరి మధ్య నేను ఎదిగాను. నేను రియల్గా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను. గోపాల్ రెడ్డి సార్ 2018లో రిటైర్మెంట్ అయిన తర్వాత సంపత్ సార్ ప్రెసిడెంట్ తీసుకున్న తర్వాత ఆయనతో పాటు ఇంతకుముందు జయలక్ష్మి అని చెప్పినట్టుగా, రమణ చెప్పినట్టుగా, అంటే చెప్తున్న అడుగులు వేసుకుంటున్నా. ఎక్కడ కానీ నేను ఎన్నడూ కూడా ఎవరు ఏదన్నా కానీ నేను వెనక్కి పోలేదు. నేనేంటంటే నాకు ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు కూడా ఎవరికైనా సహాయం చేయాలని మెంటాలిటీ ఉంటే తప్ప వాళ్ళను నేను ఏదో పగ తీర్చుకోవాలి వీళ్ళు ఇట్లా చేసిరని అనేది ఉంటుంది. బట్ నా మైండ్లో ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్గా స్పందించాలి. 24 hours అది ఎప్పుడు నా ఫోన్ ఆన్లో ఉండదు. ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగాలేక వైబ్రేషన్ పెట్టుకొని పడుకుంటుంది నా సెల్. ఇంతకుముందు ఎప్పుడు చూడు ఫోన్ అంటే నైట్లో, ఎందుకంటే కొంచెం డిస్టర్బ్ అయితే నిద్ర పడడం లేదు, అంటే వయసు కూడా అయిపోతుంది కదా, అందుకనేసి. అది తప్ప అదర్వైజ్ నేను అందరు కూడా ఎప్పుడు కూడా సహాయం చేయాలని చెప్తున్నాను. అంటే నేను చేస్తున్నా కాబట్టి మీరు కూడా అందరు కూడా ఒక ఆదర్శంగా నేను చెప్తున్నానండి. నేను గొప్ప చెప్పుకోవడం లేదు నేను చేశానని. మీరు ఎవరన్నా అడగండి, ఎవరు నా గురించి మా ఏరియాలో కానీ ప్రతి ఒక్కరి కూడా. అంటే నేను ఇదే కాకుండా మొన్న ఒక విలేకరి నన్ను పలకరిస్తూ మాట్లాడాను,
మీ ఇంటర్వ్యూ ఇవ్వండి మేడం అని అంటే నేను ఇవ్వనని 3-4 డేస్ నేను ఇవ్వలేదు. వేరే వాళ్ళు కూడా ఫోన్ చేశారు, మా మేనల్లుడికి ఫోన్ చేసి, అంటే వేరే వేక్ సొసైటీ గణేష్ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు, ఈనాడు వీళ్ళకి ఇవ్వమని చెప్పండి మేడం ఇవ్వని అంటే 3 డేస్ తర్వాత నేను అన్న ఏం చెప్పాలి చెప్పండి అన్న. ఏం చెప్పాలి చెప్పండి మేడం, మీరు ఎంత పొజిషన్కి వచ్చారు కదా, మరి మా డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ కదా, మీరు చెప్పాలి అన్నారు. అప్పుడు నేను అన్నాను, నాకు ఎక్స్పోజ్ కావడం ఇష్టం ఉండదండి, మనం చేసే పని ప్రతి ఒక్కటి మనకు వారికి అందిందా లేదా అనేది చూసుకోవాలా తప్ప నేను ఏదో చేశానని ఎక్స్పోజ్ కావడానికి లేదంటే, లేదు మేడం ప్లీజ్ కంపల్సరీగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని అంటే అప్పుడు నేను ఒప్పుకున్నాను. అంటే మహిళ మనం ఏం చేస్తున్నాం అనేది మగవాళ్ళు యొక్క చిన్న పని చేయగానే అరే భలే అన్న భలే చేస్తాడురా బాగా, ఓ అసలు మీరు పోయి చూడండి ఎవ్వరు పోయినా అంటారు. అదే మనం చేస్తే ఎవరైనా రికగ్నైజ్ చేస్తారా? ఈమెకి ఏం పని లేదు, వీళ్ళతో మాట్లాడితే వాళ్ళకు అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది ఇదే అంటారు. సమాజంలో ఇంకా ఉంది, మనకు డిస్క్రిమినేషన్ లేదని అనుకోవద్దు, ఇప్పటికి ఉంది. ఎందుకు ఇంత రాత్రి వస్తుంది? నిన్న నాకు వేరే మీటింగ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే, రాత్రి 11:30 అయింది. నేను మెట్రో ఎక్కానండి. 11:30కు రాజు ఫోన్ చేశారు, రామచంద్రన్ ఇద్దరు కాన్ఫరెన్స్ నాకు ఫోన్ చేసి, అక్క రేపు పొద్దున ప్రోగ్రామ్ ఇది ఎలా వెళ్తావు, నీకు కారు వచ్చిందా లేదా అనేసి అడిగారు. వాళ్ళు అడిగితే 11:30 1:45 అయితే నేను మెట్రో దిగి నడుచుకుంటూ వస్తూ అప్పుడు భయం వేసి నాకు అందరు అక్కడ తాగుతూ అందరు నిలబడి ఆ సైడ్లో ఉన్నారు. అప్పుడు నేను కొంగ వేసుకొని బ్యాగ్ పెట్టుకొని మా పెద్దబాబు ఫోన్ చేశాను ఇంటికి, నాన్న నాకు ఎందుకో కొంచెం భయం వేస్తుంది, ఇంత రాత్రి అయిందంటే తప్పున బండి వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు ఇంత రాత్రి అంత అవసరమా అక్కడికి పోవడానికి అంటే టైం వస్తా. అలాంటి సిచ్యువేషన్లు కూడా మనం ఫేస్ చేస్తాము. ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఏదో చేశానని చెప్పడం లేదు, అంటే సమాజంలో మనకు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వాళ్ళు ఎవరు మగపిల్లలు ఎక్కడ పోయినా ఏం చేసినా ఎవరేమన్నారు, కానీ మన సమాజంలో తిరుగుతున్నామంటే అట్లా ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్కి పక్షాన నేను ఏం చెప్తున్నాను అంటే అండి, ఒక మహిళకు ఈరోజు ఒక పదవి వచ్చిందంటే ఈ పదవి నేను ఎలా వాడాలి, నెల రోజుల నుంచి నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను అంటే ఇది నేను ఏం చేయగలను, నాకు వచ్చింది ఇది, నేను ఇంతమందికి నేను న్యాయం చేయగలనా, నా పరిస్థితులను బట్టి నేను బయటికి వెళ్ళగలనా, నా ఆరోగ్యం బట్టి నేను వెళ్ళగలనా, ఆ సమయానికి వారికి నేను సహాయం చేయగలనా. ఈ ఉద్యోగస్తులకు ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక ప్రభుత్వ అధికారి ఇక్కడ కూర్చున్నారు, మన శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇంతకుముందు ఒక బుక్ గురించి చెప్పారు, ఆ బుక్ నాకే ప్రజెంట్ చేశారు ఇక్కడ ఖమ్మంలోనే, అది కూడా డైరీ ఫంక్షన్లోనే మన శ్రీనివాసరెడ్డి సార్ ద్వారా 2010. అంటే చెప్తున్నాను, అంటే నేనేమంటున్నాను అంటే మామూలుగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, ఎంప్లాయీస్ లేడీస్ ఉదయం నుండి అంటే మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఒక 10 నిమిషాలు కాదు, గంట 2 గంటలని ఎక్స్ట్రా పని చేయించుకుంటారు. కానీ వారు బ్రతకాలి అని అంటే వారికి కావాల్సిన జీతం అవసరం కదా, డబ్బులు అవసరం కదండి. డబ్బులు లేని మనం బ్రతకగలమా? ఒక ఎంప్లాయీ 30 రోజులు ప్రజల కోసమే కష్టపడుతుంది.